నల్లి బుక్ కోసం పెద్ద పెద్దలు లొల్లి పెట్టుకున్నారు. దాని మీద సినిమా కూడా ఉంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. హాయ్ డార్లింగ్స్ అందరికి. ఎర్లీ మార్నింగ్ మేమైతే ఇంటికైతే వచ్చేసినాం మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి. అసలు ఎందుకు వచ్చినామంటే కాలేజ్ వాళ్ళు మీకు కాలేజ్ అయితే స్టార్ట్ అయింది, మేమైతే కాలేజ్ కి రావాలి అని మెసేజ్ చేశారు. ఎంతో మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న 1 మంత్ కానీ ఫెయిల్ అయిపోయింది. మెల్లిగా ఒక 2-3 డేస్ తర్వాత పోదాంలే అని లైట్ తీసుకున్నాయి. ఈ రోజు మన షార్ట్ స్పెషల్ ఏంటి అంటే మటన్ కర్రీ. మేము మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి వచ్చే లోపే మా ఇంటికాడ అయితే ఇక్కడ మేకన్ కట్ చేసారు పోతుని. మేమైతే ఒక పోగు పక్క పెట్టండి అని చెప్పినాం. వచ్చే వరకు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టి ఉంచారు. ఇక వచ్చినాక నేనైతే పోయి అయితే తీసుకొని వచ్చిన వాళ్ళ ఇంటి నుండి. మటన్ అయితే మన హెల్త్ కి చాలా మంచిది. మీరు నా పాత షార్ట్స్ గమనిస్తే నేనైతే ఎక్కువ చికెన్ పెట్టుని, కానీ ఇప్పుడైతే మటనే పెడుతున్నా. ఇప్పటికి మటన్ కర్రీ అయిపోలేపు బాబాయ్ సాంగ్ దూరమైనా అలా బాబాయ్ ఇంతకంటే ఎక్కువ పాడకు, ఎందుకంటే ఇక్కడ టేస్టీ మటన్ అయితే రెడీ అయిపోయింది. తిని మనకైతే చెప్పాలి ఎలా ఉందో. నేను చూస్తున్నట్టయితే మీకైతే నోరు ఉడుతుంది అనుకుంటా, తప్పలేదు, ఎందుకంటే నాకే ఉడుతుంది తినేటప్పుడు. ఇక వేడిదని చూడకుండా కూడా నోట్లో అయితే వేసుకున్నా. టేస్ట్ ఎలా ఉంది అన్న అయితే అడగకండి, ఎందుకంటే మన బాబాయ్ చెప్తాడు, వినండి ఎలా ఉందో టేస్ట్. సూపర్. చూసారా, బాబాయ్ కూడా నచ్చింది మేము చేసిన మటన్. అట్లుంటది మరి మా అమ్మ చేసిన మటన్ తెచ్చినప్పుడు బోటి కూడా ఉంటది కదా పక్క. సో మా అమ్మ అయితే ఇష్టంగా ఫ్రై చేసుకుంది. ఇంకా మేము ఎప్పటికీ పూరి తింటున్నాం కదా అని ఈసారి చపాతీ చేసుకున్నాం. చపాతీకి ఫస్ట్ మనం లడ్డూలు చేస్తాం కదా, అప్పుడే నెయ్యి అయితే పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటది చపాతీ. ప్రతిసారి పూరి తింటే ఆయిల్ అవుతుంది ఎక్కువ, సో అందుకే ఈసారి ఆయిల్ ఫ్రీ ఉంటది అని చపాతీ చేసుకున్నాం. నైట్ డిన్నర్ లోకి ఇంకా ఇదే చపాతీ ఉన్నా మనం ఆఫ్టర్నూన్ చేసుకున్నాం మటన్. నేను నార్మల్లీ బోటి అయితే తినను, మా అమ్మ ఒక్కసారి తినే చపాతీ ఉంది, కానీ సూపర్ ఉండే అది కూడా టేస్ట్. ఇంకా అలా ఈ రోజు ఇలా గడిచిపోయింది. ఇంకా చూస్తారా, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్.